చెప్పేసి అటు వెళ్ళిపోతారు చెప్పేసి వచ్చి శివ ఫోన్ ఫోన్ ముందుకి అటెండ్ తీసుకోలేదండి కాలం నేనైనా ముందు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహీ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో 1-3 సార్లు ఎమ్మెల్యేగా కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఈనాడు అధికారికంగా ఈ యొక్క 12వ రొట్టెల పండుగలో రొట్టె పట్టుకుని, ఎందుకంటే బారా షాహీ దర్గా మా కుటుంబానికి కూడా ఒక సెంటిమెంట్. ఆ బారా షాహీ దర్గాలో షాహిదుల్ని పవిత్ర మనసుతో నిష్ఠాగరిష్టలతో ప్రార్థించి పవిత్ర స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకుంటే ఆ కోరికలు తీరుతాయి అని బలంగా విశ్వసించే వాళ్ళలో నేను, నా కుటుంబ సభ్యులు కూడా ఒకటి. ఈ సంవత్సరం ఈ యొక్క రొట్టెల పండుగ సందర్భంగా నేను, నా సతీమణి కోటమిరెడ్డి సుజిత ఇద్దరం కలిసి ఒక రొట్టె వదలటం జరిగింది. అది ఎమ్మెల్యే రొట్టె. ఆ రొట్టెని నా సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి పట్టుకోవడం జరిగింది. నా సతీమణి సుజిత ఒకే మాట చెప్తూ రొట్టె అందించింది. మళ్ళీ దేవుడి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల, కార్యకర్తల సహాయం వల్ల కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వచ్చి నా మొక్కు తీర్చుకుంటానని కూడా నా సతీమణి చెప్పడం జరిగింది ఆ యొక్క రొట్టె ఇచ్చే సందర్భంలో. అదేవిధంగా నేను పట్టుకున్నటువంటి ఆ రెండో రొట్టె, నేను పట్టుకున్న ఆ రెండో రొట్టె ఈ రాష్ట్రంలో అనేక సంక్షోభాలని ఎదుర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు భవిష్యత్తులో స్వర్ణాంధ్ర కోసం ఒక పవిత్ర యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపించడమే కాకుండా, అభివృద్ధి సంక్షేమమే కాకుండా, ఏకైక రాజధాని అమరావతి, పోలవరం పూర్తే కాకుండా మన బిడ్డలకు ఉద్యోగాల కోసం కొన్ని లక్షల పెట్టుబడులు తీసుకుని వస్తున్నారు. ఈ పవిత్ర బారా షాహిదుల ఆశీస్సులు ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఉండాలని కూడా మరో రొట్టె పట్టుకుని, వారి దయ వల్ల ఈ 2 సంవత్సరాల్లోనే, గత 12 ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఈ 2 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల, పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం వల్ల ఏదైతే అభివృద్ధి పనుల విషయంలో సగర్వంగా తల ఎత్తుకుని ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి దాదాపు 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు
పూర్తి చేసాం, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్లు పిలిచాయి. నాకు కూడా సంతోషంగా ఉంది. ఈ బారాసాయి దర్గాను కూడా గతంలో ఏ విధంగా ఏదైతే ఈద్గా నిర్మాణం కానీ, ముఖద్వారాలు కానీ, మినార్లు కానీ ఏ విధంగా అభివృద్ధి చేశానో అదేవిధంగా భవిష్యత్తులో ఈ బారాసాయి దర్గాని ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పని ఈ యొక్క పవిత్ర బారాసాయి దర్గా రొట్టెల పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు.